పథకాలు అర్హులందరికీ అందేలాగా చూస్తామని కొవ్వూరు ఆర్డీఓ డాక్టర్ రాణి సుస్మిత తెలిపారు. కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారిగా సోమవారం డాక్టర్ రాణి సుస్మిత బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. హెల్త్ కేర్ మూవ్మెంట్ లో పీహెచ్డీ చేస్తున్నట్లుగా తెలిపారు. 2022 గ్రూప్ 1లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించినట్లుగా తెలిపారు. కళ్యాణదుర్గం మొదటి పోస్టింగ్ అని సాధారణ బదిలీలో భాగంగా కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారిగా వచ్చినట్లుగా తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించారు. కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ రాణి సుస్మితకు పలువురు అభినందనలు తెలియజేశారు. హెల్త్ కేర్ మేనేజ్మెంట్లో చేశాను. ఎన్ఐటి తిరుచిలో చేశాను. ఇంతకు ముందర మన గత ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా యంగ్ అచీవర్స్ అవార్డు అందుకున్నాను. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ చేశాను. అక్కడే గోల్డ్ మెడల్ తీసుకున్నాను. దెన్ గవర్నర్ నరసింహన్ గారి చేతుల మీద పిహెచ్డి ఎన్ఐటి తిరుచిలో చేశాను. తిరుచిలో తర్వాత చాలా ఏళ్ళు అకాడమిషియన్ కింద వర్క్ చేశాను. బెంగళూరులో చాలా బీ స్కూల్స్కి ప్రిన్సిపల్ కింద వర్క్ చేశాను. తర్వాత మన అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా యాస్కీ ఏఎస్సిఐ యాస్కీలో ఉండగా నాకు ఈ ఉద్యోగం వచ్చింది. సో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద ఫోర్మోస్ట్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజెస్ అక్రాస్ వరల్డ్. సో అక్కడ అన్ని దేశాల ఐఏఎస్ ఆఫీసర్లు కోచింగ్కి వస్తారు, ఇంక్లూడింగ్ నేపాల్, భూటాన్, చైనా, బంగ్లాదేశ్, ఇండోనేషియా. అందరు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అక్కడ అడ్మినిస్ట్రేషన్ నేర్చుకోవడానికి వస్తారు. అది మన హైదరాబాద్లో ఉంది. అక్కడ నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద పనిచేశాను. సో అక్కడ ఉండగానే నాకు గ్రూప్ 1 రావడం చేత ఇక్కడికి వచ్చాను. చాలా రీసెర్చ్ ఆర్టికల్స్ పబ్లిష్ చేశాను. ముందర రీసెర్చ్ బుక్స్ పబ్లిష్ చేశాను. లిటరరీ ఎంతూజియాస్ట్ని లిటరరీ బుక్స్ కూడా పబ్లిష్ చేశాను. సో ఇది నేను ఇప్పుడు ఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించారు కదా మేడం. అక్కడ కళ్యాణదుర్గం ఎంత సర్వీస్ మేడం? కళ్యాణదుర్గం 10 నెలల సర్వీస్. అంటే ఎలక్షన్ ముందరే మా పోస్టింగ్లు వచ్చాయి. అక్టోబర్ 25 మా పోస్టింగ్లు వచ్చాయి. అది అయిన తర్వాత ఎలక్షన్ చేసాము. ఎలక్షన్ అయిన తర్వాత ఇమీడియట్ నెక్స్ట్ ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఇక్కడ ఆర్డీఓగా డివిజన్ నెంబర్ 1 డివిజన్ అండి. ఇది ఈస్ట్ గోదావరిలో 2వ డివిజన్, ఒకటి రాజమండ్రి, ఇంకోటి. ఇక్కడ మీరు మీ మార్క్ ఎలా ఉండబోతుంది ఏంటి దేని మీద? ఖచ్చితంగా డెఫినెట్లీ రూల్స్ని అనుసరించి యాజ్ పర్ రూల్స్ అండర్ సెక్షన్స్. ప్రత్యేకంగా ఏంటి అంటే ఈవెన్ నా కళ్యాణదుర్గంలో కూడా నా మార్క్ అలాగే ఉంటుంది. సో ఇట్ ఈజ్ చాలా ముక్కుసూటిగా యాజ్ పర్ రూల్స్ ఉంటేనే చేస్తాను, లేనివి ఏది చేయదు. అండ్ అదే ఇక్కడ కూడా అనుసరించబోతున్నాను. అండ్ బట్ ఎట్ ద సేమ్ టైం హ్యుమానిటేరియన్ టచ్ కూడా ఉంటుంది. చాలా కంపాషనేట్గా ఉంటాను. కంపారిటివ్లీ ఎప్పుడు అందుబాటులోనే ఉంటాను. సో ఒక రింగ్కే ఫోన్ తీస్తాను యూజువల్గా, అంటిల్ అన్లెస్ మీటింగ్స్లో ఉంటుంది. సో అక్కడ ప్రెస్ కూడా నన్ను బాగా ఆదరించేవారు. ఎందుకంటే డ్యూరింగ్ ఎలక్షన్ టైం కాబట్టి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండేది. సో ఇక్కడ కూడా నేను అదే కోరుకుంటున్నాను. ఆల్వేస్ ఐ విల్ బీ ఓపెన్. మీరు అడిగినా ఎప్పుడు ఏం అడిగినా కూడా. తూర్పుగోదావరి జిల్లాలో 18 కేటగిరీలోని 2,39,021 మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కోసం 101,95,95,500 రూపాయలను సిద్ధం చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సోమవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 9,041 క్లస్టర్ల పరిధిలో 4,858 మంది పెన్షన్ పంపిణీ సిబ్బంది నియమించి పెన్షన్ లబ్ధిదారులతో మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. అక్టోబర్ 1వ తేదీన మంగళవారం ఉదయం నుంచే ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని క్షేత్రస్థాయి అధికారులకి సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. అందుకు అనుగుణంగా ప్రజాప్రతినిధులు సమక్షంలో లబ్ధిదారులకు ఇంటి వద్దనే పంపిణీ చేయనున్నట్లుగా తెలిపారు.
ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. 1997లో ప్రారంభించిన ట్రస్ట్ విద్య, వైద్యం, మంచినీటి సౌకర్యం వంటి కార్యక్రమాలను కొనసాగిస్తుందని తెలిపారు. ప్రజాసేవే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్ట్ సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటుందన్నారు. స్థానిక ప్రకాశం నగర్లో గోరంట్ల శాంతారావు మెమోరియల్ ఫౌండేషన్ భాగస్వామ్యులతో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ను సోమవారం ప్రారంభించారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ రాజేంద్ర కుమార్, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జిఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ వెంకటలక్ష్మి, ఎండీ డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భువనేశ్వరి మాట్లాడుతూ, చంద్రబాబు 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు రాజమండ్రి ప్రజలు నన్ను తోబుట్టులా ఆదరించారు. మా కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చారు. అప్పట్లో ఎంత బాధలో ఉన్నా ప్రజలు చూపిస్తున్న ఆదరణ, ఇస్తున్న భరోసాతో ధైర్యం తెచ్చుకున్నాను. మాకు ఆశ్రయం ఇచ్చి అండగా నిలిచి నన్ను ముందుగా నడిపించిన రాజమండ్రి ప్రజలు, నా కుటుంబ సభ్యులు, వారిని ఎన్నటికీ మరులేనని పేర్కొన్నారు. రాజమండ్రి ప్రజలు దాతల గురించి ఎంత చెప్పినా తక్కువేనని వారందరికీ పాదాభివందనాలు తెలిపారు. బ్లడ్ బ్యాంక్ ఎక్కడ పెట్టాలని ప్రశ్న వచ్చినప్పుడు రాజమండ్రిలో తప్పకుండా పెట్టాలని వెంటనే ప్రారంభించి రుణం తీర్చుకోవాలని అనుకున్నారు. ఇక డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ ముందుకొచ్చి సహకరించారు. ఆయన తల్లి వెంకటలక్ష్మి, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సహకారం వల్లనే ఇది సాధ్యపడిందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్ రావు, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ గురుప్రసాద్, డాక్టర్ అగస్త్యరాజు, శ్రీనివాసరాజు, పలువురు వైద్యులు పాల్గొన్నారు. ఎప్పుడు ఏదైనా రాజమండ్రి విషయం వస్తే 53 రోజులైనా కూడా నిజం గెలవాలి అనేది ఆ కార్యక్రమం గురించి మాటలు వస్తే తప్పకుండా నాకు జ్ఞాపకం వచ్చేది రాజమండ్రి. ఎందుకంటే ఏదైనా నేను ఇక్కడి నుంచే ప్రారంభించాను. నన్ను ఆ ధైర్యం ఇచ్చి, ఎందుకంటే నాకు ఎప్పుడు రాజకీయాలు అలవాటు లేదు, ప్రజల్లోకి వెళ్ళి సంభాషణ ఇచ్చింది లేదు. ఏదో నా పని, నా ఆఫీస్లో మీటింగ్స్, బోర్డ్ మీటింగ్స్ అంతవరకు. అట్లా నన్ను ముందుకు వెళ్ళగానంటే అది మన తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మా తెలుగుదేశం కార్యకర్తలు. తప్పకుండా ఎప్పుడు రాజమండ్రిని నేను ఎప్పుడు మర్చిపోలేను. వచ్చినమ్మటే నన్ను చూసుకున్న దాతల్ని గురించి ముందర అడుగుతాను, వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు. నేను ఎప్పుడు నా జీవితంలో మా కుటుంబం కూడా చివరి వరకు. మేడం, గిరిజన ప్రాంతాల్లో కూడా వైద్యం ఇంకా పూర్తి స్థాయిలో అందట్లేదు. మొబైల్ క్లినిక్ లాంటివి ఏమన్నా ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేస్తారు? అదేనండి, ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆరోగ్య రథం అనేది ప్రారంభించాము. అది ఇప్పుడు సాలూర్ అట్లాంటి ట్రైబల్ ఏరియాస్లో మేము అది తీసుకెళ్తున్నాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఆ ట్రైబల్ ఏరియాస్ కానీ కొన్ని చోట్లలో గిరిజన సెంటర్లో ఆ వైద్య సదుపాయాలు దొరకవు, డాక్టర్లు గారు ఉండరు. ఈ బస్సు మేము ఒక సిస్టమ్ అనేది మేము పెట్టాము. రోజు ఆ బస్సు ఎక్కడికి వెళ్తుంది, ఆ ట్రైబల్ ఏరియాకి ఎంతమందికి వాళ్ళు వైద్యులు అందించారు, ఎంత ఆ గిరిజన ప్రాంతంలో ఎంత ఉచిత మందులు కూడా ఇచ్చారు ఆ ప్రజలకు అనేది మేము మానిటర్ చేస్తాం హెడ్ ఆఫీస్ నుంచి. అంత సిస్టమ్స్ అనేది చాలా మంచి కార్యక్రమం. వాళ్ళ పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం, ప్రాణదానం చేయడం కోసం ఒక మంచి కార్యాచరణలో భాగంగా ఈరోజున ఈ బ్లడ్ బ్యాంక్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ గురించి ఇప్పుడే మా అమ్మాయి చెప్పారు. చాలా పార్టీలు, జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఉంటాయి, వేల కోట్ల నిధులు ఉంటాయి. కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ లాగా చేసే సంస్థ ఏదీ లేదు. అంటే భారతదేశంలో ఏకైక సంస్థ ఎన్టీఆర్ ట్రస్ట్. మోడల్ స్కూల్ పెట్టిన ఆనాడు బసవతారకం గారు మొండశయ్య మీద ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం బతికించడం కోసం ఉద్యమంలోకి వెళ్ళిన అన్నగారు, ఆ తర్వాత ఉద్యమం సారథిగా గెలిచి ఆమె మరణం తర్వాత ఆ బాధను జీర్ణించుకోలేక ఒక ఎన్టీఆర్ బసవతారకం ఆసియాలోనే నెంబర్ 1గా ఉన్న సంస్థ బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఎన్నెన్నో సేవలు. పార్టీలు ఫండ్స్ రైజ్ చేస్తాయి కానీ సేవలకు రాదు. ఇవాళ ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు, మోడల్ స్కూల్ పెట్టినా, జూనియర్ కాలేజీ పెట్టినా, డిగ్రీ కాలేజీ పెట్టినా, రక్తదాన శిబిరాలు పెట్టినా, నిజమైన సేవా లక్ష్యంలో ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ పనిచేస్తుంది. దానికి ముఖ్య కారకురాలు భువనేశ్వర్ గారు. దానికి ఎంత వెనక అండ చంద్రబాబు గారు మర్చిపోవద్దు. చంద్రబాబు గారి అండతో, అన్నగారి ఆశయాల ప్రకారం ఇవాళ సంస్థ నడుస్తుంది. ఇవాళ కోవిడ్ వచ్చింది, మాకు తెలియదు.
ప్యాక్లు వచ్చేసాయి, మాకు ప్యాక్లు వచ్చేసాయి. ఏంటయ్యా ప్యాక్ అని ఓపెన్ చేస్తే మాస్కులు ఉన్నాయి. భువనేశ్వర్ గారు పంపించారు, అందరికి పంచేసేయండి అని. పంచడం ఒక బాధ్యత. జిల్లా గ్రామ పంచాయతీ అధికారిగా విధి నిర్వహణలో ఎంతో కీలకమైన బాధ్యతలను సమర్థవంతంగా చేపట్టాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పంచాయతీ అధికారిగా బి శ్రీనివాసరావు సోమవారం విధులలో జాయిన్ అయ్యి జిల్లా గ్రామ పంచాయతీ కార్యాలయంలో డీవీపీఓగా బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా డీపీఓ బి శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో విశాఖపట్నం సమగ్ర శిక్ష అడిషనల్ కోఆర్డినేటర్గా పనిచేస్తూ తూర్పుగోదావరి జిల్లాకు బదిలీపై రావడం జరిగిందన్నారు. తొలుత 1999వ సంవత్సరంలో ముమ్మిడివరంలో ఎంపీడీఓగా ప్రభుత్వ సర్వీసులో జాయిన్ అవ్వడం జరిగిందని తెలిపారు. తదుపరి పెద్దాపురం ఎంపీడీఓగా, విశాఖపట్నంలో జిల్లా పరిషత్ అకౌంట్స్ ఆఫీసర్గా, డిప్యూటీ సీఈఓగా, డ్వామా పీడీగా విశాఖపట్నంలో విధులు నిర్వహించడం జరిగిందని తెలిపారు. స్వచ్ఛతా హీ సేవ ముగింపు కార్యక్రమాలను అక్టోబర్ 2వ తేదీ నిర్వహించుకోవడం జరుగుతుందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజల నుంచి అర్జీలను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, ఇతర అధికారులు ప్రజల నుంచి పీజీఆర్ఎస్ అర్జీలు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ గత 15 రోజులుగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాల కింద వివిధ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. అక్టోబర్ 2వ తేదీన స్వచ్ఛతా హీ సేవ ముగింపు ఉత్సవాల సందర్భంగా గత 15 రోజులుగా చేపట్టిన పనులను భవిష్యత్తులో కొనసాగించేలాగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సేవ అమలు తీరును మన కార్యాలయం ముందే అమలుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యాలయాలు, కార్యాలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలను చేపట్టడం ద్వారా ప్రజల్లో స్ఫూర్తివంతమైన పాత్రను నిర్వహించాల్సి ఉంటుందని కలెక్టర్ ప్రశాంతి స్పష్టం చేశారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి 239 అర్జీలను స్వీకరించడం జరిగిందని తెలిపారు. పౌర సరఫరాల 86, రెవెన్యూ 65, పంచాయతీరాజ్ 37, పోలీస్ 19, ఇతర శాఖలకు చెందిన 32 అర్జీలను స్వీకరించడం జరిగిందని తెలిపారు. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందల దుర్గేష్, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి పాల్గొన్నారు. స్వచ్ఛతా హీ సేవలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే అభివృద్ధి సాధ్యమని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. తాళ్లపూడి మండలం ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొని అనంతరం నూతన సమావేశ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సర్పంచ్లు వాడు ఖర్చు పెట్టుకుని అందరూ వస్తే ఎందుకై అంటే ఇవాళ సర్పంచుల పరిస్థితి ఏంటంటే కొంతమంది సర్పంచులు భిక్షాటం చేసి రోడ్ల మీద మా గ్రామాలను కాపాడని చెప్పని రోడ్ల మీద పడిన పరిస్థితి మనం చూసాం. సంఘ ఆర్థిక నిధులు కూడా దారి మళ్ళించారు. ఒక ఎస్సీ కార్పొరేషన్ నిధులు, బీసీ కార్పొరేషన్ నిధులు పూర్తిగా కూడా డైవర్ట్ చేసేసి వీళ్ళు బట్టలు నొక్కుతున్నారనేటువంటి కార్యక్రమం దొరకట్లేదు, అంతు సెక్కట్లేదు. 9 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే లెక్కలు సేకరిస్తే రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల కోట్ల రూపాయలు మాత్రం వచ్చింది బట్టలు నొక్కే కార్యక్రమం. అవన్నీ చెప్పాలి. టైర్లు, చెత్త, ఇవి ఇంపార్టెంట్గా ఉండేటువంటి వీటిని కూడా గతం చూసుకోండి. చెత్త రిక్షాలు ఎక్కడైనా చూస్తుంటే ఇవి ఎక్కడ కూడా కనపడలేదు. రిపేర్లు వస్తే అట్లు బాగు చేసేటువంటి పరిస్థితి కూడా ఎక్కడ లేదు. చాలా చోట్ల కూడా ట్రాక్టర్లు అడుగుతున్నారు చెత్త బయటకు తీసుకెళ్ళాలి, డంపింగ్ యార్డ్లు లేవు. వీటిలో పూర్తిగా కూడా ఇబ్బంది అయితే దానివల్ల ఏంటంటే సర్పంచులు ఉన్నటువంటి వాళ్ళు ఉత్సవ విగ్రహాలు గాను, ఎంపీటీసీలు ఉన్న వాళ్ళు, ఎంపీపీలు ఉన్నటువంటి వాళ్ళు ఉత్సవ విగ్రహాలు ఉండే పరిస్థితి కనబడదు. నాకు నియోజకవర్గానికి వచ్చిన దగ్గర చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా కూడా అనిపిస్తాం. ఎన్ని శాతం అంటే మా సామాన్యులైనటువంటి 1 సంవత్సరం పాటు చేయలేకపోవచ్చు, 2 సంవత్సరాల పాటు చేయలేకపోవచ్చు. 5 సంవత్సరాల కాలంలో చూస్తున్నటువంటి డెవలప్మెంట్, సంక్షేమటువంటిది ఎక్కడ కూడా కనపడుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి కనపడింది తప్ప పర్సనల్ అకౌంట్ ఒక డ్రైవర్ మీరు ఒక ఆటో కొనిచ్చినట్లయితే అసలు రోజుకు ఒక 200-300 రూపాయలు అన్ని ఖర్చులు తక్కువ లేకుండా 500 రూపాయలు ఈజీగా సంపాదిస్తాడు. తక్కువ లెక్క 500 రూపాయలతోటి అతను భార్య పిల్లల్ని పోషించుకుంటాడు ఆటో డ్రైవర్. అది తీసేసి ఒక ఆటోకి ఇస్తే 2 లక్షల రూపాయలు అవుతుందని చెప్పని ఆ 2 లక్షల రూపాయలకి మనిషికి 10,000 రూపాయలు చెప్పి 20 మందికి మన అకౌంట్లో తీస్తే ఆడ 10,000 రూపాయలతో ఆటో కొనుక్కుంటాడా, పాలు అమ్ముకుంటే ఆగే సైకిల్ కొనుక్కుంటాడా, ఏ పని చేస్తాడు? ఆ 10,000 రూపాయలతో జేబులో పెట్టుకుని మోటార్ సైకిల్ పిచ్చున్నాడు, మోటార్ సైకిల్ కొనుక్కుంటాడు. 2 వాయిదాలు అయ్యేసరికి 3వ వాయిదా పట్టిపోతాడు. బట్టలు పిచ్చున్నాడు, 2 జతలు బట్టలు కొనుక్కుంటాడు.
మందు అలవాటున్నాడు వారం రోజులు 10,000 రూపాయలు పెట్టి మందు, లేదంటే ఈ లోపు సంక్రాంతితో క్రిస్మస్ ఇంకోటి వస్తే ఆ వారం రోజులు చక్కగా భార్య పిల్లలందరూ బట్టలు కొట్టుకుని ఉంటారు. కానీ నేను అనేది ఏంటంటే ఎదుటి వాడికి మనం ఏదన్నా పని చేస్తామంటే వాడు కాళ్ళ మీద వాడు చేస్తాను. ఈ సెకండరీ ఎవరు కూడా నాకు వాళ్ళతో వెళ్తూ నాకు సమస్య లేదు. ఎక్కడ సమస్య ఉంది, ప్రజల సమస్యలు అంతే. ఇమీడియట్గా 2 బోర్లు ఇచ్చాం, 3వ బోర్ కావాలన్నారు, వాటర్ ట్యాంక్ కావాలన్నారు, వాటర్ ట్యాంక్ కూడా 20 లక్షల రూపాయలతో పెట్టి అక్కడ పని చేస్తున్నారు. దయచేసి అందరూ కూడా సహకరించండి. అది క్లియర్గా చెప్పదలుచుకోండి. తీర్మానాలు కానీ ఇంకోటి కానీ మీ ఎక్కడ తీర్మానాలు ఎవరన్నా తీర్మానాలు ఉంటే చెయ్యాలో, తీర్మానాలు లేకుండా ఎట్లా చెయ్యాలో ఏంటో నాకు తెలుసు. అదంతా నాకు ఇమీడియట్గా దాని మీద ప్లాన్ చేసుకోవాలి. తప్పు ఉన్న దాంట్లో ఎక్కడ చోట సర్దుబాటు చేసుకోవాలి. పొరుగురు డంపింగ్ యాడ్ చేసుకోలేదు కదా, ఏ గ్రామానికి సంబంధించి ఆ గ్రామంలో గతంలో నేను తిరుమల కూడా చెప్పాను. మరి అది చూసి ఎక్కడికైనా మార్చారో లేదో తెలియదు. ఆయన ట్రాన్స్ఫర్ చెప్పాడు ఏమో తిరుమల సెక్రటరీ తిరుమల. నేను ఏదో చెప్తున్నా, తారు రోడ్డు మీద మన ఊరు వస్తుంటే మీరు సుస్వాగతం బోర్డు అని పెడుతున్నారు మీ గ్రామ పంచాయతీకి, దాని కిందే ఉంటుంది చెత్త. ఇదిగోండి చెత్తతోటి మిమ్మల్ని ఆహ్వానిస్తాం, రండి మా ఊరు అని చెప్పని దాని అర్థం. మీరు బోర్డు ఎక్కడ ఉంటుందో బోర్డు దగ్గరే చెత్త ఉంటుంది. ఎందుకు బోర్డు పెట్టి ఉపయోగం ఎందుకు? తారు రోడ్డు పక్కన ఏ ఊరికి ఎంట్రన్స్ ఏటు మూల నుంచి ఎటు వస్తే దయచేసి మాత్రం డమ్మి చెత్త అనేది మాత్రం ఎక్కడ కనపడటానికి మీరు లోనికి ఎక్కడో చోట చూసుకోండి, పెద్ద ఇబ్బంది కాదు. అదేవిధంగా వీళ్ళు ఏదో కొన్ని చెప్పారు, అవి కూడా నేను ఎవరైతే ఉన్నారో. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులని అనుసరించి సోమవారం రాజమండ్రి రెవెన్యూ డివిజనల్ అధికారిగా ఆర్ కృష్ణ నాయక్ బాధ్యతలను స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను అనుసరించి జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు రెవెన్యూ డివిజన్ పరిధిలో సమర్థవంతంగా విధులు నిర్వహించడం జరుగుతుందని కృష్ణనాయక్ పేర్కొన్నారు. జిల్లా, డివిజనల్, మండల స్థాయి అధికారులతో క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో కోనేరు రంగారావు కమిటీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న ఆర్ కృష్ణనాయక్ పూర్తి స్థాయిలో రాజమండ్రి ఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న కేఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కొవ్వూరు ఇన్ఛార్జ్ ఆర్డీఓ నుంచి రిలీవ్ కావడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కార్యాలయ అధికారులు, సిబ్బంది ఆర్డీఓకు అభినందనలు తెలియజేశారు. విద్యార్థులకు విద్యతో పాటు సామాజిక, వైజ్ఞానిక విషయాలను తెలియచెప్పాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. సోమవారం నుండి మండలం మహదేవపట్నంలోని ఉప్పరగూడెం ఎంపీపీ స్కూల్ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంలో క్లాస్ రూమ్లు, వంటశాల పరిసరాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. వంట పదార్థాల స్టాక్ రిజిస్టర్లు పరిశీలించారు. అలాగే విద్యార్థులతో కలిసి భోజనం చేసి వంట పదార్థాలను రుచి చూశారు. భోజన సమయానికి పెడుతున్నారా, ఆహార పదార్థాలు రుచిగా ఉంటున్నాయా అని కలెక్టర్ ఆరా తీశారు. పాఠశాల తనిఖీ సందర్భాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కదలిదిండి రవికుమార్ వర్మ, ఉపాధ్యాయులు బొక్క సుమలత, స్థానిక నాయకురాలు సీతారామరాజు, వీఆర్ఓ చిన్నారావు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ నందన్, పంచాయతీ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. శరవేగంతో దూసుకుపోతున్న నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించాలని, నిత్యావసరాలపై కేంద్రం విధించిన 20% సుంకాన్ని ఎత్తివేయాలని, బ్లాక్ మార్కెట్లపై చర్యలు తీసుకోవాలని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్లో జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డికి నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కోనాల మాట్లాడుతూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్య, పేద మధ్య తరగతి ప్రజలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లిబోయిన రంగారావు, ఎం సీతారామ ప్రసాద్ పాల్గొన్నారు. అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి ప్రజల జీవనం దుర్భరంగా మారింది. కేంద్ర ప్రభుత్వం వంట నూనెలు, నిత్యావసర వస్తువుల ధరలపైన 20% సుంకం విధించిన కారణంగానే ఇవాళ పరిస్థితి వచ్చింది. ఇవాళ కనీసం 51 రూపాయలటువంటి కిలో బియ్యం ధర ఇవాళ 65 రూపాయలకు చేరింది. అన్ని వంట నూనెల ధరలు కూడా కిలోకు 20 నుంచి 50 రూపాయలు పెరగడం జరిగింది. ఇవాళ 40 రూపాయలు ఉన్నటువంటి కిలో ఉల్లిపాయలు ఇవాళ 100 రూపాయలకి ఎగబాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు సామాన్యులు బతకలేనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి ఇవాళ నెలకొని ఉంది. ఇవాళ పెరుగుతున్నటువంటి ధరలు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 20% సుంకం ఇవాళ నిత్యావసర వస్తువుల ధరల మీద విధించినటువంటి సందర్భంలో ఇవాళ మొత్తం గోదాములో ఉన్నటువంటి వాటిని అన్నింటిని కూడా ఇవాళ వ్యాపారస్తులు, బ్లాక్ మార్కెటర్ల వ్యవస్థ విజృంభించి ఇవాళ సరుకుల కొరతను తీవ్రంగా సృష్టించి సంక్షోభాన్ని తీసుకొచ్చి ఇవాళ బ్లాక్ మార్కెట్లో విపరీతమైనటువంటి ధరలు పెంచి అమ్ముతూ ఉన్నారు. అధికారులు సత్వరమే చర్యలు తీసుకోవాలి, పెరిగినటువంటి ధరలను నియంత్రించాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు కూడా 20% సుంకం ఈ నెల 14 నుంచి పెంచి అమల్లోకి తేవడంతో దాన్ని ఆసరా చేసుకొని అన్ని వంట నూనెలే కాకుండా అన్ని నిత్యావసర వస్తువులను కూడా విపరీతంగా పెంచి వాళ్ళ ప్రజలను తీవ్రమైనటువంటి దుర్భరమైనటువంటి దారిద్ర్యంలో పెట్టేస్తూ ఉన్నారు. బతకలేనటువంటి పరిస్థితి ఉంది. ఓ పక్క ఉపాధి లేదు, ఆదాయాలు లేవు. ప్రజలు ఇవాళ
అన్ని రకాలైనటువంటి ఇబ్బందులతో ఇవాళ అలమటిస్తూ ఉంటే ఇవాళ పెరిగిన ధరలతోటి సామాన్య పేద మధ్య ప్రజానికం బతకలేనటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే ధరలను నియంత్రించాలి. కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి సుంకాన్ని తగ్గించాలి. ధరల స్థిరీకరణకు సంబంధించి బడ్జెట్లో నిధులు కేటాయించాలి. అలాగనే 14 రకాల నిత్యావసర వస్తువులని ఇవాళ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ డిపోల ద్వారా ప్రజలకు అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఈ పంట నమోదుతోనే ప్రభుత్వ ప్రయోజనాలకు సాధ్యమని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం రూరల్ మండలం కొవ్వాడ అన్నవరంలో ఉద్దరాజు శ్రీనివాసరాజు వరి చేనును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో పంట నష్టపరిహారం పొందడానికి రైతు సేవా కేంద్రం ద్వారా పంటను అమ్మడానికి ఈ పంట నమోదులో ఈకేవైసీ తప్పనిసరన్నారు. ఈ పంట నమోదు వివరాలు తనిఖీ సందర్భంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, వ్యవసాయ శాఖ ఏవో నిమ్మల శ్రీనివాస్, ఏడీఏ చింతల శ్రీనివాస్, విఆర్ఓ సిహెచ్ రత్నకుమారి, పంచాయతీ సెక్రటరీ రైతులు పాల్గొన్నారు. గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2017 నుండి 2019 వరకు నిర్మించిన ఎన్టీఆర్ పక్కా ఇళ్లకు సంబంధించిన బకాయిల చెల్లింపునకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం పట్ల పార్టీ జిల్లా కార్యదర్శి కేవీకే రంగారావు హర్షం వ్యక్తం చేశారు. ఈ బకాయిలు జగన్ ప్రభుత్వం రాజకీయ కక్షతో కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఆపివేసి అనేక లక్షల మంది పేద ప్రజలకు ఎంతో అన్యాయం చేశారని విమర్శించారు. ఆ ప్రభుత్వం అందరూ కూడా చాలామంది గృహాలు కట్టుకోవడం జరిగింది. ఆ ఎలక్షన్లో తెలుగుదేశం మార్చడంతో 2020 సంవత్సరంలో జగన్ రావడంతో ఆ పాత బాక్యాలన్నీ కూడా చెల్లించకుండా వాళ్ళంటే 5 సంవత్సరాల నుంచి కూడా చాలా ఇబ్బందులు పాలు చేయడం జరిగింది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఏం అడిగినా సరే అతను రాజకీయ కక్షంతో దుర్మార్గంతో ఈ ప్రజలకు తీవ్ర అన్యాయం చేశాడని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే కొత్త వైఎస్ఆర్ జగన్ చేసిన ఒక ప్రభుత్వం చేసిన బాకీ ధాన్యం రైతులకంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1674 కోట్లు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఒక నెల రోజులు తిరిగి వాళ్ళందరికీ చెల్లించడం జరిగింది. ఈ ప్రభుత్వాలు మారినా కూడా గత ప్రభుత్వం చెల్లించిన బాకీలు అన్నీ కూడా ప్రజలకు చెల్లించాలని తెలియజేస్తున్నాను. అంటే ప్రజలకు అన్యాయం చేయకూడదని తెలియజేస్తున్నాను. ఈ బాకీలు అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చెల్లించడంతో అందరూ కూడా ఈ గృహ వినియోగదారులంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంచి నిర్ణయం తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా అన్ని చోట్ల కూడా ఈ హౌసింగ్ యొక్క అధికారులు ప్రతి ఇంటికి సర్వే చేసి వాళ్ళకి రావాల్సిన బాకీలకు సంబంధించి అంతా కూడా యాప్లో నోట్ చేసుకుని ఫోటోలు తీస్తున్నారు. వీళ్ళందరికీ కూడా త్వరలో ఈ యొక్క న్యాయం జరుగుతుంది, బాకీలు ఎంతో కూడా చెల్లించడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే 2014 సంవత్సరం నుంచి 17 సంవత్సరాల వరకు కూడా కొంతమంది గృహాలు కట్టడంతో వాళ్ళు కూడా ఆ రోజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే ఆ ప్రభుత్వం కూడా సర్వే చేసి అవన్నీ కూడా నోట్ చేసుకుంది. వాళ్ళు కూడా గృహాలకు సంబంధించిన బాకీలు ఇవ్వాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే 2019 సంవత్సరం ఎలక్షన్ యొక్క కోర్టు వచ్చిన కొన్ని గృహాలకి గృహాలు శాంక్షన్ అయ్యి కూడా బిల్లు రాలేదు. వాళ్ళందరికీ కూడా తిరిగి సర్వే నేర్చి మొత్తం అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరికీ అందరికీ కూడా న్యాయం చేసి వాళ్ళందరికీ బాధితులందరికీ కూడా ఈ డబ్బులు చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్ సెల్ అలాగే సిస్టంలోకి వచ్చిన అర్జీలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. సోమవారం ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమాల్లో జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, డిఆర్ఓ డి పుష్పమణి, ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావలి, డిఆర్డీఏ పీడీఆర్ విజయరాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు భాస్కర్రావు, ఎం ముక్కంటిలతో కలిసి జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని, నిర్ణీత కాల వ్యవధిలో నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్.